ఒక 10 ఇయర్స్ బ్యాక్ నా సీఏ ఫైనల్ ఎగ్జామ్ ఈరోజు జూలై 1 కదా! జూలై 1కి ఇంకా రిజల్ట్ అయితే రాలేదు. బట్ నా ఫస్ట్ అటెంప్ట్ సీఏ ఫైనల్ అయితే నేను ఇచ్చాను. అండ్ ఐ వాస్ సూపర్ పాజిటివ్ దట్ ఐ విల్ బీ పాసింగ్ ద ఎగ్జామ్. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. బికాస్ ఐ నో ఇప్పుడు నేను చెప్పగలను దట్ ఐ హావెంట్ ప్రిపేర్డ్ దట్ వెల్ అని చెప్పి. అంటే అప్పటిదాకా సీపీటీ అయినా, ఐపీసీసీ అయినా ఫస్ట్ అటెంప్ట్స్‌లో అయిపోయాయి. సో, ఓవర్ కాన్ఫిడెన్స్ మైట్ హావ్ ఎంటర్డ్ మై హెడ్ అండ్ అయిపోతుంది అనేసి అనుకున్నా. బట్ అది పక్కన పెడితే దట్ ఈస్ ద స్టోరీ విచ్ ఐ విల్ టెల్ సమ్ అదర్ డే. ఆహ్, అప్పుడు నా ఆర్టికల్‌షిప్ ఒక మీడియం సైజ్ ఫర్మ్ అనమాట. చిన్న ఫర్మ్ వైజాగ్‌లో. అక్కడే చేసుకున్నా. ఐ వాస్ డ్రీమింగ్ అబౌట్ బిగ్ ఫోర్ అకౌంటింగ్ ఫర్మ్స్ కేపీఎంజీ, ఈవై, డెలాయిట్, పీడబ్ల్యూసీ ఇవన్నీ వింటూ ఉండేదాన్ని పేర్లు. అండ్ చూస్తూ ఉండేదాన్ని. అంటే అప్పుడు సోషల్ మీడియా ఆహ్, ఇంతలాగా వైడ్‌లీ స్ప్రెడ్ కాదు. అండ్ నేను కూడా అంత యూజ్ చేసేదాన్ని గాదు. మాక్సిమం ఫేస్‌బుక్ లాగిన్ అయ్యేదాన్ని. అండ్ రోజు ఏదో చిన్న చిన్న అప్డేట్స్ చూస్తూ ఉండేదాన్ని, పెడుతూ ఉండేదాన్ని. బట్ తెలుసుకున్న దట్ బిగ్ ఫోర్ అకౌంటింగ్ ఫర్మ్స్ ఉంటాయి. నేను అందులో జాయిన్ అవ్వగలనా లేదా? అవి ఎలా ఉంటాయి? ఎంఎన్‌సీస్ చాలా వింటూ ఉండేదాన్ని. అండ్ దే వర్ రియల్లీ ఔట్ ఆఫ్ మై రీచ్ అని అనిపిచ్చేది. బికాస్ ఐయామ్ ప్యూర్‌లీ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆహ్, రిచెస్ కాదు. అలాగని పువర్ కూడా కాదు. బట్ వి ఆర్ గెట్టింగ్ ఎలాంగ్. మా ఫాదర్, మదర్ తీసుకొచ్చే వాటితో మా లైఫ్ అలా వెళ్తూ ఉండేది. అండ్ ఆర్టికల్‌షిప్‌లో గూడా నా స్టైపెండ్ మంత్లీ యాస్ పర్ ఐసీఐ నార్మ్స్ అప్పుడు ఆహ్, 2000 అనుకుంటా ఆ ఇయర్. అలానే వచ్చేది. ఆహ్, సో, కట్ జేస్తే 2.5 ఇయర్స్ లేటర్ 2018 జూలైలో రిజల్ట్స్ వచ్చాయి. విచ్ మేడ్ మీ బికమ్ అ సీఏ. 2017లో గ్రూప్ అయింది. 2018లో సెకండ్ గ్రూప్ అయింది. అంటే అంతే. ఫస్ట్ గ్రూప్ 2017లో, 2018లో సెకండ్ గ్రూప్ అయింది. సీఏ అయ్యాక ఐసీఏ హాస్ ప్రొవైడెడ్ ద ప్లాట్‌ఫార్మ్ వేర్ ఐ గాట్ ఇంటర్వ్యూడ్ బై వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్స్. అక్కడ స్టార్ట్ అయింది నా బిగ్ ఫోర్ జర్నీ, ఆడిట్ జర్నీ బేసిక్‌గా. ఆహ్, లిటరల్‌గా నాకైతే జాయిన్ అయినప్పటి నుంచి నేను ఆడిట్ చదువుకున్నది ఎలాగుంటుందో అలాగ ఆడిట్ చేయడం చూసి ఐ వాస్ సో ఫ్యాసినేటెడ్. అక్కడ వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్ నుండి స్టార్ట్ అయ్యి నిన్న లాస్ట్ బిగ్ ఫోర్‌తో ఎండ్ అయింది. Today, I can proudly say that I am a chartered accountant and I am so grateful to ICA uh, for everything which I have today. ఇన్‌స్టిట్యూట్ వల్లనే వచ్చింది. చాలా ఐ గివ్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ టు ద ఇన్‌స్టిట్యూట్. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్. ఒకప్పుడు బిగ్ ఫోర్ అంటే ఏంటో తెలీదు. అక్కడ జాయిన్ అవుతానో లేదో తెలీదు అన్న చిన్న లిటిల్ గర్ల్ నుంచి ఐ వాలంటరీలీ రిజైన్డ్ యాస్ అన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆడిట్ మేనేజర్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్స్. ఐ హావ్ కవర్డ్ ఆల్ ద బిగ్ ఫోర్స్. దట్ ఈస్ నాట్ సంథింగ్ అంటే ప్రౌడ్ అనేం గాదు గానీ ఆ ఉండే కుతూహలానికి తీర్చేసిందనమాట. దాహం అంతా తీరిపోయింది. బై మూవింగ్ అక్రాస్ అండ్ సీయింగ్ హౌ ఇట్ వర్క్స్ అక్రాస్ ద బిగ్ ఫోర్ అకౌంటింగ్ ఫర్మ్స్. సో యాహ్! హ్యాపీ సీఏ డే ఎవ్రీబడీ. థాంక్ యూ.